నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని టెర్మినల్ 1లో ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 పైన దాడి జరిగిన తర్వాత తాత్కాలికంగా మూసివేసిన నేపథ్యంలో విమాన రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చూసుకునేందుకు తీసుకున్న ఒక వ్యూహాత్మక చర్యలలో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంతర్జాతీయ విమాన కార్యకలాపాలకు టెర్మినల్ 4ను దశల వారీగా పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న బుధవారం నుంచి ఈ యొక్క విమానాలు ప్రారంభమయ్యాయన్నమాట. అలాగే మొదటి దశలో మనం చూసుకుంటే కానీ ఈజిప్ట్ ఎయిర్ మరియు ఫ్లై దుబాయ్ సంస్థలు టెర్మినల్ 4 నుంచి తమ యొక్క విమానాలు నడిపాయని చెప్పి పునఃప్రారంభించాయని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే యొక్క 2 విమానాలలో మొత్తం 422 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈజిప్ట్ ఎయిర్ నుంచి 242 మంది ప్రయాణికులు, ఫ్లై దుబాయ్ నుంచి 180 మంది ప్రయాణికులు కువైట్ నుంచి బయలుదేరారని చెప్పేసి టెర్మినల్ 4 ద్వారా షెడ్యూల్ ప్రకారం జరిగే అంతర్జాతీయ కార్యకలాపాలను పునరుద్ధరించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అదనపు విమానయాన సంస్థలు కూడా ఒక నిర్దిష్ట కాలపట్టికను అనుసరించనున్నాయని చెప్పేసి, అలాగే ఈరోజు గురువారం మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్ మరియు సిరియన్ ఎయిర్లైన్స్కు చెందిన 3 విమానాలు చొప్పున షెడ్యూల్ చేయబడ్డాయి. శుక్రవారం గల్ఫ్ ఎయిర్ ఒక విమానం నడపనుంది. కాగా శనివారం నైల్ ఎయిర్ మరియు ఎమోనియా 2సి విమానాలు నడపనున్నాయి. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ మన్సూర్ ఆల్ హాషేమి గారు మాట్లాడుతూ విమానాలు పునఃప్రారంభం అనేది గ్రౌండ్ హ్యాండిలింగ్ కంపెనీలు మరియు ఎయిర్లైన్ భాగస్వామ్యులతో కలిసి విమానాశ్రయానికి సంబంధించిన భాగస్వామ్యులందరితో కలిసి జాగ్రత్తగా సమన్వయం చేసి విమాన రాకపోకలను పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి, అలాగే టెర్మినల్ 4లో విమానాలు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తిరుగుతాయని చెప్పేసి తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే దశల వారీగా విమానాలు అయితే పెంచుతామని చెప్పేసి ప్రస్తుతం ఒక్కొక్క కంపెనీ ఒక విమాన సంస్థ రోజుకు ఒక విమానం నడుపుతూ ఉందని చెప్పేసి ఆయన ధృవీకరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.